ఏంటి సార్ ఈ వర్మ గారికి సంబంధించిన అంశం? ఆయన పాపం నిన్న నాకు టీడీపీ జనసేనకు సంబంధించిన మీటింగ్ జరుగుతుంటే టీడీపీ కార్యకర్తలను వెళ్ళి జై వర్మ అని నినాదాలు చేయడం, నాగబాబు గారి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ పెట్టుకొని అక్కడ గొడవ చేయడం, ఇవన్నీ ఏంటి అసలు? ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు ఎవడైనా దీపం కూడా చక్కబెట్టుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన తర్వాత అలాగా చూడండి, వేలిస్తే మంట తినేసే రకం అన్న టైప్లో మొత్తం నెత్తికే ఉపద్రవం వస్తుంటే ఒక పక్కన దొరబాబుని తెచ్చి నెత్తికి ఎక్కించి ఇంకో పక్క ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చి ఈయనకి ఇస్తానని ప్రామిస్ ఆయనకి ఫుల్ఫిల్ అయితే జీవీ రెడ్డిలో గట్టిగా అరవడం రాలేదా అన్న దాంట్లో మొత్తం గళం కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాడు. ఆయన అయితే వీరవిధేయుడు, 2 decades అంటే ఆల్మోస్ట్ 3rd decade ఉన్నాడు అతను. పార్టీకి విశ్వసనీయత, విధేయత. మీరు గమనిస్తే లోకేష్ గారు మొన్న మాట్లాడిన మాటలు చూడండి, ఏం చెప్పాడు ఆయన? యూత్కి ప్రియారిటీ, యూత్కి ప్రయారిటీ కన్నా మేము కొట్టుకునే శాస్త్రం కానీ ఎప్పటికీ కలిసి విడిపోము. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, తిరువూరులో జరిగిన విషయంలో వాళ్ళ పార్టీ వాడి మీద చర్య తీసుకున్నాడు ఆయన, సస్పెన్షన్ దాకా. సో ఇవన్నీ పరిణామాల్లో గమనించవలసిన విషయం ఏంటంటే, మనందరికీ అర్థమవలసిన విషయం ఏంటంటే, పై లేయర్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లేయర్ వరకు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంతా బాగానే ఉన్నారు. కిందకు వచ్చేసరికల్లా కార్యకర్తల్లోనూ మొత్తం అందరిలోనూ ఒక బడబాగ్ని ఉంది. పైపచ్చి కార్యకర్తలకు ఏమైనా జారా జరిగినా ఏం చేసినా అధినాయకులు ఏం చేయట్లేదన్న విషయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే లోకేష్ గారు ఆ విధంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అయితే ఆవిర్భావ సభలో అన్నదమ్ములు ఎదురు పేలిన అసందర్భ పేలాపనలకి టక్కని మొన్న P4 సభలో అయితే జహాపనాయే, మొత్తం నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాకు సత్తు లేదని డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏంటంటే, పైనుంచి ఎవడో గట్టిగా సుత్తితో కొడుతున్నాడు బడేలని. ఎవరు కొడతారో 2 రోజులు తెలుస్తుంది. ముందైతే తుత్తి దెబ్బలు చాలా గట్టిగా పడుతున్నాయి. తుత్తి దెబ్బలకు పడిన దానికి ఏంటంటే ఇనుము దానికి నచ్చిన రూపం దాల్చుతుంది. అది ఎవరికి నచ్చిన రూపం? పైవాడికి నచ్చే రూపమే దాలుస్తుంది తప్ప కింద కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గ రూపం మాత్రం దాల్చట్లే. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, వాళ్ళలో డిసప్పాయింట్మెంట్, అప్పుడు చేంజెస్ మారుతూ ఏయో జరుగుతూ ఉంటాయి కదా. కానీ పైన వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ప్రకారం వీళ్ళకి ఎవరికి డిస్కషన్స్ లేవు, అలకలు యమానాలు ఇవి తప్ప ఏం లేవు. ఒక టైం వరకు ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ ఉనికికి ప్రమాదం వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఉనికి ప్రమాదం ఏంటి సార్? నాకు అర్థం కాదు. కార్యకర్తలే రగిలిపోతున్నారు కింద క్యాడర్లో అని చెప్తుంటే వాళ్ళ గురించి ఆలోచించుకోండి. వీళ్ళు బాగానే ఉన్నాం, అన్నదమ్ముల అనుబంధం, యాదవ్కి భారత్ సినిమా చూపిస్తుంటే మనం చేస్తాం. ఓకే, వాళ్ళు మళ్ళీ చేతమని కదా లోకేష్ గారు, అది కంట్రోల్ చేయాలి కదా ముందు. ఎక్కడ అలా ఎలా కంట్రోల్ అవుతుంది? ఇప్పుడు నేను మీకు చాక్లెట్ ఇచ్చి నాకు బిస్కెట్ ఇచ్చారు అనుకోండి, చెప్పొచ్చు నేను రేపు నీకు బిస్కెట్ ఇస్తాను, ఎల్లుండి చాక్లెట్ ఇస్తానని. అంతేకాని అసలు చాక్లెట్ బిస్కెట్ 2 మీకే ఇచ్చి నీకు ఏంటి ఇవ్వట్లేదు, రేపు కూడా ఆలోచిస్తాను అన్నారు అనుకోండి, అప్పుడు ఏంటి చెప్తారు? అది జరుగుతుంది లోకల్ క్యాడర్లో. తెలుగుదేశం వాడు అమ్మాయి అనుకోవచ్చుకల్లా జనసేనోడికి నోట్లో మట్టి, జనసేనోడు అమ్మాయి అనుకుంటే తెలుగుదేశండికి నోట్లో మట్టి. ఏమవుతుంది? ఈ పొత్తుల్లో ఉండే కాంప్లికేషన్స్ ఇవే కదా. దానికి ముందే ఒక ప్రియాంబుల్ ఉండాలి. ఇప్పుడు మనకి నీటి నిష్పత్తులు ఏమున్నాయి? ఎప్పుడైనా రోజు ఏదో చిన్నపిల్లలు చేసే నిష్పత్తి ఇచ్చారు, 10 ఏళ్ళైనా అదే నిష్పత్తి మీద కొట్టు సావండి అంటే ఎక్కడ అవుతుంది? అందుకే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా నాగార్జున సార్ మీద కర్రలట్టుకుని వస్తున్నారు రైతులు. అలాగే ఉంది ఇక్కడ కూడా. మీరు ఒత్తులు పవన్ కళ్యాణ్ గారిని పరిరక్షించుకోవడానికన్నా మాటలు గట్టిగా చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు లేకపోతే గెలవడు, అది గట్టిగా చెప్తే వాళ్ళ గమ్మున ఉంటారు. రేపు మావాడిని గెలిపించడానికి మేము ప్రయత్నం కన్నా ఆ మావాడు నాయకుడు అవడానికి మేము ఇచ్చిన సావని తెలుసుకుంటే సరిపోద్ది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పుడు టీడీపీ కూడా గెలవదు కదా. మీకు ఎప్పుడైతే ఆయన చెప్పు చూపించాడు అప్పటిదాకా బిక్కులు ఆడుకొని తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది. పర్లేరు బాబు, మన వెనకాల ఒకటి ఎవరో ఒకటి కొడతారు, మన బదులు కొడతారు, దెబ్బలు తింటాడే చూద్దామని అంటే ఆయన ఎవరు ఏం చేయలేదు. చేయపోయేసరికి ఏమైంది? నాకు నరేంద్ర మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు అంటే మరి ఎవరైనా ఏమంటారు? ఇప్పుడు పోలీసుడు మిమ్మల్ని ఆపుతాడు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు ఫోన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏంటుంటుంది? అలాగే ఉంది అక్కడ. సరే అని చెప్పేసి సరే మీరు రండి బాబు రండి అని లోపు బయట ఆడుకుని మొత్తానికి ఒడ్డు పడిపోయారు 164తో. తర్వాత ఏమవుతుంది? వెనక చూస్తే నువ్వున్నావు అంటే నేను లేను, నువ్వున్నావు అంటే నేను లేను అని ఒకరికొకరు నేను అనుకుందారా, ముందుకెళ్దాం అనుకుందారా. అదేంటిది నాకు అల్లప్పుడు నేను ఉన్నానని చెప్పావు కదా అన్న కథలు బయటకు వస్తున్నాయి. ఓకే. సో వీళ్ళు పైన లేయర్ క్రీమ్ వరకు బాగానే ఉంటుంది, లోపల మాత్రం కొట్టుకొని ఇబ్బంది పడతా ఉంటారు అంటారు. అంతే. ఇప్పుడు వర్మ గారికి నోట్లో మట్టి, హుండి నియోజకవర్గం వచ్చినందుకు అక్కడ రాజుగారికి నోట్లో మట్టి, ఇంకా మిగిలిన రఘురామకృష్ణరాజు గారి టికెట్ ఇచ్చి కూడా ఉపయోగం ఏంటి? డిప్యూటీ స్పీకర్. సో ఇవన్నీ వాళ్ళ లోపల వాళ్ళే మదనపడి కింద మీద అవుతున్నారు ఓ సామాజిక వర్గం. ఇంకేం సార్ మంత్రి పదవి ఏమన్నా ఇవ్వాలా ఎవరికి? డిప్యూటీ స్పీకర్ అంటే అది కూడా ఒక మంచి హోదానే కదా. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొలికిపూడి గారికి అర్థమవుతుందని. సార్ ఇవన్నీ ఏది చేసినా మీకేం వాడుకున్నాడికి వాడుకున్నంత బ్యాచ్ మీరు వాడబడ్డారు అంతే. సో ఆ స్ట్రీమ్ లైన్ వరకు వాడేశారు, ఇక ఈ రోల్ అయిపోయింది, ఇంకా మీరు ఈ 5 ఏళ్ల పాటు అలా చేయండి అన్నారా? నన్ను ఏం చేయమంటారు అడగకుండా మీరు ఇలా సొంత వేతనాలు పెడితే వాళ్ళు అలాగే ఉంటారు. అందులో బోడిమల్లన్న సిద్ధాంతం కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు ఏరు దాటిన తర్వాత. మీరెంత? ఓకే. మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పేపర్ చూసే ఉంటారు,
ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు గురించి, ఆంధ్రప్రదేశ్ వృద్ధికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా జరగటం, అది కూడా మన పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ 10 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ వృద్ధి రేటు టర్నోవర్ అంతలా పెరిగిపోవటము, తెలంగాణకు సంబంధించిన మీడియా పత్రికల్లోనేమో మోదీని విపరీతంగా తిడతాము. ఏంటి ఇదంతా? ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరం కానీ 8.21 వృద్ధి రేటును సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది అని ఈనాడు ఏప్రిల్ 7, 2025 రాశాడు. ఇప్పుడు ఈ వృద్ధి రేట్ అన్నది దేంట్లో, ఏపీలో. ఎందుకంటే మనం నిన్న కాక మొన్న కాగ్ రిపోర్ట్లు వచ్చినాయి, జిఎస్డిపి రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో కింద నుంచి లడాఖ్తో పోటీ పడుతున్నాం. మన తర్వాత లడాఖే ఉంది 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే. ఆ డేటా కాదని ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఏ ప్రాతిపదిక మీద గ్రోత్ సంతరించుకుందో నాకైతే అర్థం కావట్లే. అక్కడ మెన్షన్ చేయాలి కదా. నాకు తెలిసి అది పచ్చళ్ళు ఏమైనా బాగా అమ్మేడేమో, అది వాళ్ళ రేట్ రాసుకోపోయి వీళ్ళ రేట్ రాసాడా అని నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీరు ఏది తీసుకున్నా సరే, ఓకే, ఇప్పుడు వృద్ధి రేట్ అన్న విషయంలో కొన్ని ప్రామాణికాలు ఏముంటాయి? వ్యవసాయం, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషను. నిన్నగాక కదా చౌదరి గారే గాబో 24 దాకా ఉన్న గత ప్రభుత్వం నుండి వచ్చింది తప్ప మీ దగ్గర తల్లితోడు ఒకటి రాలేదు. దానితో లోకేష్ గారు భయపడుతూ ఇదేంటి ఇలాగ ఉంటే ఎవడ ఇండస్ట్రీ పెట్టడానికి రాడట అని ముందు పచ్చకాయ వేసిన డెకరేసేస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు? ఇది వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెట్టుబడులు కావచ్చు, వృద్ధి రేటుకి సంబంధించిన అంశాలకు సంబంధించి చెబుతున్నారు. నిజంగానే అన్ని గ్రౌండ్ అయ్యాయా, లేదంటే ఏ తరహాలో చాట్ జీపీటీ గ్రోక్ ద్వారా వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నారు. మరి అంటే ఎవరికి తెలుస్తుంది? అది మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా రిలీజ్ చేస్తే మేము మాట్లాడతాం. అది కూడా కాగ్ ఇచ్చిన ఆర్థిక సంవత్సరంలో 23-24తో పోలిస్తే రాబడుల్లో 11,400 కోట్లు, 450 కోట్లు తగ్గి ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పన్నుల రాబడి సైతం తిరోగమనమే. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడంలో మొన్న చెప్పాము 95,000 కోట్లు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే దగ్గర 23,000 కోట్లు ఎంత వచ్చాయి. సో ఆ హ్యూజ్ వ్యాక్యూమ్ ఎవరు అడ్రస్ చేస్తారు? అదైతే రూపాయి ఇంట్రెస్ట్ ఉండదు. పోనీ దాని ఏదో ప్రాపర్ యూటిలైజేషన్ ఉందనుకోండి, దానివల్ల గ్రోత్ ఉంటుంది. బడ్జెట్లో చెప్పడానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కోట దగ్గర 150 లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నారు. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 90,557 కోట్లు అప్పు ఉంది మన బడ్జెట్ పెట్టక ముందు. తర్వాత ఈ పాటికి సిదిమేశారు మొత్తం. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 13,303 కోట్లే పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. గతంలో ఇది 5